అమరావతి రాజధానిలో ఏదైతే ఈ ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత వర్క్స్ టేకప్ చేశారో ఈ వర్క్స్ అన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దాదాపు 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్, అన్ని రోడ్లు మొత్తం టేకప్ అయినాయి. అనుకున్న ప్రకారం ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ రోడ్స్ రెండు పూర్తవడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఐకానిక్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్లు, అదేవిధంగా ఒక అసెంబ్లీ టవర్, ఒక హైకోర్టు, ఇవి మొత్తం 7 ఐకానిక్ టవర్స్. అసెంబ్లీ అయితే 250 మీటర్లు ఎత్తుంటుంది. ప్రజలు పైకి పోయి యాక్చువల్గా అక్కడి నుంచి వ్యూయింగ్ చూడవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సంవత్సరంలో ఉండేది కొద్ది రోజులే, మిగతా రోజుల్లో యాక్చువల్గా ప్రజలు వచ్చి అక్కడి నుంచి సిటీ మొత్తాన్ని వీక్షించే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు డిజైన్ చేశారు. ఈరోజు హైకోర్టుకి సంబంధించిన బిల్డింగ్లో ఒక పార్ట్ని యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క కాంక్రీట్ ఈ యొక్క టెండర్ని దక్కించుకున్నారు ఎన్సీసీ వాళ్ళు ఈరోజు యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేశారు. హైకోర్టు మొత్తం 21 లక్ష చదరపడగలు, మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ 21 లక్షలు 52 కోట్లు ఉంటాయి. అందులో B+G+7 ఫ్లోర్స్ మొత్తం అది. దీంట్లో ప్రతి సెకండ్ ఫ్లోరు, 4th ఫ్లోరు, 6th ఫ్లోరు ఇవి వచ్చి కోర్ట్స్ ఉంటాయి. కోర్టు పక్కనే జడ్జెస్ యొక్క రూమ్స్, అడ్మినిస్ట్రేటివ్ రూమ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా 8th ఫ్లోర్లోకి వచ్చే లోపల CJ హాలు, కమ్యూనిటీ హాల్స్ 8th ఫ్లోర్లో ఉంటాయి. మొత్తం 28 లిఫ్ట్లు యాక్చువల్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. దీనికి 45,000 టన్నుల స్టీల్, 45,000 టన్నుల స్టీల్ని వాడుతున్నారు. 2.2 lakhs cubic meters ఆఫ్ కాంక్రీట్ వాడుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ప్లేట్ వచ్చి 40,000 చదరపడగలు. ఆ విధంగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. పైకి పోయే లోపల లాస్ట్ ఫ్లోర్కి వచ్చే లోపల అది 5,000 చదరపడగలు. ఇది ఒక ఐకానిక్ బిల్డింగ్. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు ఇది ప్రపంచంలో ఉన్న టాప్ 5లో ఒకటి కావాలని ఆ రోజు ఒక దిశానిర్దేశం ఇవ్వటం. ఆ నేపథ్యంలోనే ప్రపంచంలో ఉన్న టాప్ 5లో నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఒకరు, వాళ్ళ ద్వారా డిజైన్ చేయించాం. అయితే అనుకోకుండా గత ప్రభుత్వం పోవటం, ప్రభుత్వాలు మారిన తర్వాత గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి అమరావతి రాజధాని నిర్మాణం చేయటం వల్ల ఈ వర్షాన్ని ఆగిపోయినాయి. అయితే మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వర్క్ టేకప్ చేయమంటే వర్క్ టేకప్ చేసేదానికి అనేక హర్డిల్స్ ఉన్నాయి. ఆ హర్డిల్స్ అన్నింటినీ ఓవర్కమ్ కావడానికి దాదాపు 8 నెలలు పట్టింది. ఎందుకంటే కాంట్రాక్టర్లు కానీ ఎప్పుడైతే కాంట్రాక్టర్స్ 2014-19 తర్వాత వర్క్ ఆపినప్పుడు వాళ్ళది క్లోజ్ చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. వాళ్ళది క్లోజ్ చేయలేదు, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, ఏమీ లేదు. అంతేకాకుండా వాళ్ళ మెటీరియల్ ఉంటే కొంత థెఫ్ట్ జరిగినాయి. దాని మీద ఒక హై పవర్ కమిటీ, టెక్నికల్ కమిటీ వాళ్ళతో డిస్కస్ చేసి ఎటువంటి కోర్టు లిటిగేషన్స్ లేకుండా సాల్వ్ చేయడానికి 8 months అయింది. అది అయిన వెంటనే మళ్ళా వర్క్స్ టేకప్ చేశాము. ఇంతలేక వర్షాలు రావటం 4 నెలలు వర్షాల వల్ల పోయింది. అంటే దాదాపు 1 year గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల దాదాపు 1 year పోయింది. అయితే 12 నెలలు కాగానే వర్క్ టేకప్ చేశారు. ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం 3 సంవత్సరాలు అన్ని పూర్తి కావడం జరుగుతుంది. సార్ రాఫ్ట్ ఫౌండేషన్స్ ఏమి వస్తాయి మొత్తం? ఈరోజు యాక్చువల్గా హైకోర్టుకి రాఫ్ట్ ఫౌండేషన్ ఒక పార్ట్ ఆల్రెడీ 2014-19లో ఒక పార్ట్ చేస్తున్నారు. మరొక పార్ట్ని ఇవాళ రాఫ్ట్ ఫౌండేషన్ యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈరోజు ఈ యొక్క ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో ఇది 2027 ఎండ్కి అయిపోయే విధంగా దీన్ని ప్లాన్ చేశారు.